గత బీఆర్ఎస్ పాలనకు ధీటుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని మంత్రి తుమ్మల అన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తుందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశం మంత్రి తుమ్మల హాజరయ్యారు. ఇక అవినీతి రహిత పాలనను చేసిన కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగుతుందని అన్నారు. గత ప్రభుత్వం కనీసం ప్రజలకు తాగునీరు ఇవ్వలేని స్థితిలో పరిపాలన కొనసాగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చినటువంటి 100 రోజుల్లోనే సాధ్యం కాకపోయినా ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం సృష్టించినటువంటి సమస్యలను ఛేదించుకుంటూ వారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అవినీతికరమైనటువంటి అసమర్థ పాలనకి ఈనాటి కరువు కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, విద్యుత్ శక్తిలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, పరిపాలనా పరంగా కూడా అన్ని వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి విధ్వంసం చేసి ప్రతి కార్యక్రమంలో అవినీతికి పాల్పడేటట్టుగా కింది నుంచి మీది దాకా దోపిడీ వ్యవస్థను సృష్టించినటువంటి గత ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని ఎదురొడ్డి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వీటన్నిటిని అమలు చేసే దాంట్లో మహిళలకి ఉచిత బస్ సర్వీస్ కావచ్చు, 500కి గ్యాస్ ఇచ్చేటటువంటిది కావచ్చు, 200 యూనిట్లు విద్యుత్ శక్తి ఫ్రీగా ఇచ్చేది కావచ్చు, అనేక పథకాలని అమలు చేసి